సంక్రాంతికి రిలీజ్ అయిన ఒక పెద్ద సినిమా రివ్యూలు రాయకూడదు, కామెంట్లు చేయకూడదు అని కోర్టు నుంచి ఇమ్యూనిటీ తెచ్చుకుంది. తెలుసా మీకు? నెగిటివ్ కామెంట్లు చేసేస్తారు అని అంతలా భయపడడానికి కారణం ఏంటి? కాస్త అటు ఇటుగా ఒక ప్రముఖ మీడియా సంస్థ కూడా సోషల్ మీడియాలో ఆ సంస్థ మీద నెగిటివ్గా మాట్లాడేస్తున్నారు, కామెంట్లు చేసేస్తున్నారు, అలాంటి వాళ్ళ మీద కేసులు కడతాం, లోపల పెడతాం అని వార్నింగ్లు ఇస్తూ కోర్టు నుంచి ప్రత్యేకంగా ఆర్డర్లు తెచ్చుకుంది. దీని వెనుక అసలు లాజిక్ ఏంటి? ఇక బట్టల విషయంలోనూ తాను హీరోయిన్నా కాదా అనే టాపిక్ మీద బుద్ధి పుట్టినప్పుడల్లా ప్రకటనలు చేసే కొందరు సెలబ్రిటీలు కూడా మా గురించి నెగిటివ్ మాట్లాడొద్దు అని కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పుడు కనపడతా ఉంది. కారణం ఏంటి? సినిమాల విషయంలో అయినా, మీడియా సంస్థ అయినా, సెలబ్రిటీలైనా ఇలా నెగిటివిటీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎలాగో అల్టిమేట్ గా రాజకీయాన్ని డ్రైవ్ చేసేది, డిసైడ్ చేసేది కూడా నెగిటివ్ క్యాంపెయినే కదా. అంటే బై అండ్ లార్జ్ ఎటు చూసినా ప్రతి రంగంలోనూ నెగిటివిటీనే ఎందుకు డ్రైవర్ సీట్ లో ఉంటుంది? అసలు మనలో నెగిటివిటీ ఉందా, లేదంటే నెగిటివిటీలో మనం బతుకుతున్నామా? ఈ క్వశ్చన్ కి సమాధానం ఏంటో, ఈ నెగిటివ్ వైబ్ కి, నెగిటివిటీ మీద ఇంత చర్చకి కారణం ఏంటో తెలిస్తే గనక మనకి మన లైఫ్ అర్థమవుతుంది. నెగిటివిటీ సినిమాల గురించో, పాలిటిక్స్ గురించో కాదు. మనం నెగిటివ్గా మాట్లాడడం మొదలైతే మన లైఫ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అనేది కూడా లాజికల్గా, అంతకుమించి టెక్నికల్గా చూపించేందుకు నేను ట్రై చేస్తున్నా. డోంట్ మిస్ టిల్ ద ఎండ్. సంక్రాంతికి రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ వచ్చింది అని చెప్పుకున్న వరప్రసాద్ సినిమా యూనిట్ కోర్టు నుంచి ఇమ్యూనిటీ తెచ్చుకుంది. తెలుసా మీకు? ఇదిగో చూడండి, కావాలంటే ఈ స్క్రీన్ షాట్లో కింద కామెంట్స్, రివ్యూస్ డిజేబుల్ చేశారు. ఎందుకు అంటే ప్రాపగండా చేసేస్తారట, నెగిటివ్ మాట్లాడేస్తారట. అందుకోసం అసలు కామెంట్లే చేయకూడదు అని కవరప్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం ఏంటి? ఇక రెండోది, ఒక ప్రముఖ మీడియా సంస్థ తెల్లారు లేస్తే గిట్టని వాళ్ళ మీద, రాజకీయ ప్రత్యర్థుల మీద, రాజకీయ నాయకులను మించిన పొలిటికల్ ఎజెండాని ఆ సంస్థ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. అసలు అవాంఛిత పిండమో ఏంటో ఆ భాష ఏందో, క్షుద్ర పూజలు చేసేవాళ్ళలాగా అలాంటి భాష వాడుతూ చర్చలు కూడా పెడుతూ ఉంటుంది ఆ ఛానల్. అది చూస్తే విషం కక్కడం కాదు, కళ్ళాపు చల్లేస్తున్న రాష్ట్రం అంతా ఆ మీడియా సంస్థ అని అనిపిస్తుంది ఎవరికైనా న్యూట్రల్గా ఉండేవాళ్ళకి. అలాంటి సంస్థ కూడా తమ మీద నెగిటివిటీ చేసేస్తున్నారు అని కోర్టుకెళ్ళి ప్రత్యేకంగా ఆదేశాలు తెచ్చుకుంది. ఎందుకు అంటే ఎవరన్నా నెగిటివ్ మాట్లాడితే కేసులు పెట్టేస్తారట. మీరు మాట్లాడొచ్చా? ఎదుటి వాళ్ళు మాట్లాడతారనే దడా వణుకు, వడాపుణుకు వచ్చేసినాయి అనమాట. ఎందుకని ఇంత టెన్షన్ ఎందుకు పడుతూ ఉన్నారు? ఇక నిన్న మొన్నటి స్మాల్ టైమ్ సెలబ్రిటీల సంగతి అయితే సరే నెగిటివ్గా మాట్లాడేస్తున్నారు, మెంటల్ హెల్త్ దెబ్బతినిపోతా ఉంది, ఎట్టా బట్టలు కట్టుకున్నా సరే చూడాల్సిందే తప్పితే కామెంట్లు చేయకూడదు అని కూడా ఆదేశాలు తెచ్చుకునే సిచ్యువేషన్ ఇప్పుడు నడుస్తూ ఉంది. ఎందుకని? ఈ మూడింట్లోనూ కామన్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా? తెలియాలంటే ఒకటి కాదు, 3 పాయింట్లు తెలుసుకోవాలి. ఇంత నెగిటివిటీ ప్రబలిపోవడానికి ప్రధానంగా ఈ 3 రీజన్స్ అని మనకి మొదట అర్థం చేసుకుంటే దాని ప్రభావం ఎలా ఉంటుందో, విరుగుడు ఏంటో కూడా తెలిసిపోతుంది మనకి. ఆ 3 కారణాల్లో మొదటిది ఏంటి? ప్లాట్ఫామ్స్, ఆల్గారిథమ్స్. అంటే ఏంటి? టెక్నికల్ మ్యాటర్ ఏమి కాదు, ఇది ఈజీగా అర్థమైపోతుంది. ఫేస్బుక్ అయినా, యూట్యూబ్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, ఇంకోటి ఏదైనా సరే వాటి అల్గారిథం నెగిటివిటీని అట్రాక్ట్ చేసేలాగా డిజైన్ చేస్తారు. ఎందుకు అంటే మోర్ ట్రాక్షన్ క్రియేట్ చేయడం కోసం. ఎవరన్నా పాజిటివ్ పోస్ట్ పెట్టారనుకోండి, పాపం ఇదిగో పరవానం వండేమని చూపించారనుకోండి, ఆ 7 సేవలో నీకు పులిహార చేయడం వచ్చా అని అడుగుతారు. వారిని ఇక్కడ పరవానం గురించి మాట్లాడుతుంటే పులిహార గురించి ఏందిరా అంటే వాడంతే, మనం ఏది చెప్పినా కానీ వాడు ఖండించడానికి వస్తాడు. అలా ఖండిస్తేనే ఆ ప్లాట్ఫామ్స్లో పాపులారిటీ వస్తుంది. ఎందుకంటే అల్గారిథం ఇట్ సెల్ఫ్ అలా డిజైన్ చేశారు వాళ్ళ వ్యాపారం కోసం. గూగుల్ అయినా, జుకర్బర్గ్ అయినా ఈ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కారు. మన ప్రభుత్వాలు ఏవి ఇలా నెగిటివ్ టెండెన్సీ ఉన్న అల్గారిథంని కంటైన్ చేయండి అని అడగవు. ఎందుకు అంటే ఆ ప్రభుత్వాలకి బిస్కెట్ ఏం వేయాలో ఆ ప్లాట్ఫామ్స్ వేసేస్తాయి. రాజకీయాల్లో, ఎన్నికల ప్రచారంలో అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉండటం లాంటి నిబంధనల సడలింపు తెర వెనక జరిగిపోతూ ఉంటుంది. అందుకని జనమే మనల్నే పొడుచుకు తింటారు వీళ్ళందరూ. ప్లాట్ఫామ్స్ బాగానే ఉంటాయి, రాజకీయం, అధికారంలో ఉన్నవాళ్ళు కంటైన్ చేయరు దాన్ని. ఈ నెగిటివ్ ఆల్గారిథం మనకి తెలియకుండానే మనలో ఉన్న నెగిటివిటీని, పైశాచికత్వాన్ని తట్టి లేపుతూ ఉంటుంది. అందుకోసం ఎక్కడ చూసినా నెగిటివిటీ కనపడుతుంది. ఇది మొదటి రీజన్, టెక్నికాలిటీస్ అనుకుందాం దీన్ని. ఇక రెండోది మానసికపరమైన ప్రవృత్తి. అదేంటో తెలుసా? ఫన్ మిర్రర్ టెండెన్సీ అని సైకాలజీలోను, సైన్స్లోనూ ఒక మాట ఉంటుంది. అంటే మనం ఎలా ఉన్నా, వాస్తవం ఎలా ఉన్నా కానీ దాన్ని వక్రీకరించి టిల్ట్ చేసి చూసుకుని సంతోషపడిపోవటం అనమాట, సాటిస్ఫై అయిపోవటం. అంటే ఇది ఒక రోగం. హీరోయిన్ కనపడింది అనుకోండి, ఆమె దగ్గరికి మనం రీచ్ కాలేము, మనకి రకరకాలైన రాక్షస థాట్స్ ఉంటాయి లోపల. అందుకోసం ఆమెను బాడీ షేమింగ్ చేసేయడమో, హర్టింగ్గా మాట్లాడేయడమో చేసేసి సాటిస్ఫై అయిపోవాలి అనుకునే టెండెన్సీ రాజకీయాల్లో చూస్తూ ఉంటాం. ఎదుటివాడు సబ్జెక్ట్ మాట్లాడితే ఈ సోషల్ మీడియా బచ్చా పిల్లగాడు వచ్చి ఏదేదో వాగుతుంటాడు, వీడికి సబ్జెక్ట్ లేదు కానీ వాగేసి హర్ట్ చేసేయాలి
అనే టెండెన్సీ. అంటే వాస్తవం వేరు, వీడు మాట్లాడుతున్నది చూడాలనుకుంటున్నది వేరు. అంటే వికృత స్వభావం అన్నమాట. ఇలాంటి ఫన్ మిర్రర్ టెండెన్సీ వల్ల సోషల్ మీడియాలో నెగిటివిటీ పెరుగుతూ ఉంది. ఇక మూడోది ముఖ్యమైనది ఆర్గనైజ్డ్ ఆపరేషన్. సినిమాల విషయంలో అయినా, సెలబ్రిటీల విషయంలో అయినా, కంపెనీలు, బ్రాండ్స్, వ్యాపారాల విషయంలో అయినా, మరీ ముఖ్యంగా రాజకీయాల విషయంలో అయినా నెగిటివిటీ స్ప్రెడ్ కావడానికి ఆర్గనైజ్డ్ ఎఫర్ట్సే కారణం. అంటే పని కట్టుకుని ఫలానా వాళ్ళ మీద నెగిటివ్ చేసేయాలి అనుకునే ప్రచారాలు. అందుకోసమే ఇందాక నేను చెప్పిన సినిమా విషయంలో కామెంట్స్ డిజేబుల్ చేశారు, రివ్యూలు పెట్టకూడదు అనేసరికి జనమంతా మాట్లాడడం మొదలైంది. ఆహా, మీ బ్యాచ్ మొత్తం మిగతా సినిమాల మీద అలా చేస్తారు కాబట్టి మీ మీద అలాంటి అటెంప్ట్స్ జరుగుతాయని భయపడుతున్నారా అని అడగడం కనపడింది చూసారా. అంటే జనానికి కూడా తెలుసు ఆర్గనైజ్డ్ ఎఫర్ట్స్ జరుగుతాయని. ఇక రాజకీయాల్లో అయితే చెప్పనే అక్కర్లా. సోషల్ మీడియాలోనే కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా నెగిటివ్ చేసి 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 నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి రిజల్ట్ రాబట్టడం అనేది 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ చూసింది కదా. గ్రౌండ్ లెవెల్ రియాలిటీతోనూ ఆర్గ్యుమెంట్తోనూ సంబంధం లేదు. పదే 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 ఆర్గనైజ్డ్గా నెగిటివ్ చేసేస్తే పబ్లిక్ నెగిటివ్గా టర్న్ అయిపోతారు అనేది దీని వెనక ఈక్వేషన్. అంటే ఈ మూడు కారణాలు, ఒకటి ప్లాట్ఫామ్స్ అల్గారిథం, రెండోది ఫన్ మిర్రర్ టెండెన్సీ, మూడోది ఆర్గనైజ్డ్ నెగిటివ్ ఎఫర్ట్స్. ఈ మూడు కలిసి మన జీవితాలతో ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాయి. మనకి తెలియకుండానే మన బతుకుల్ని, ఆలోచనల్ని కంట్రోల్లోకి తీసుకుని ఆడించే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఇది అసలు రీజన్. అందుకోసమే చాలామంది సైకాలజిస్టులు లైఫ్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఫిలసాఫికల్గా ఆలోచించగలిగిన వాళ్ళు సోషల్ మీడియా ఉచ్చులో పడబాకండి, ఆ రీల్స్ ట్రాప్లో పడి జీవితాలు నాశనం చేసుకోకండి అని చెప్తారు కదా. దట్స్ నాట్ అబౌట్ ఓన్లీ టైం. మీరు గంటలు గంటలు దాని మీద కూర్చోకండి అని చెప్పడం మాత్రమే కాదు, అలా గంటలు గంటలు కూర్చునే స్వభావం ఉంటే కనుక మైండ్ నెగిటివిటీకి అలవాటు పడిపోయి అట్రాక్ట్ అయ్యి నెగిటివ్గా ఆలోచించడానికి, నెగిటివ్ థాట్స్కి ప్రభావితం కావడానికి స్కోప్ పెరుగుతూ ఉంది అనేది ఇక్కడ అసలు పాయింట్. మరి దీనికి విరుగుడు ఏంటి అంటే మీరో నేనో చేసేదేమీ కాదు. ఇది ఒకటే అల్గారిథంని సెట్ చేయాలి. అలా చేయాలంటే ప్రభుత్వాలకి, ఢిల్లీలో ఉన్న వాళ్ళకి కమిట్మెంట్ కావాలి. రెండోది మన ఆలోచనల మీద, మన మైండ్ మీద మనకి కంట్రోల్ రావాలి. అప్పుడే మన లైఫ్ మీద మనకి గ్రిప్ ఉంటుంది, హోల్డ్ ఉంటుంది అని తెలుసుకోవాలి. మూడోది ఈ నెగిటివ్ పబ్లిసిటీ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అర్థం కావాలి. అలా అర్థం కావాలంటే నేను ఒక స్పీచ్ చూపిస్తాను మీకు. ఆ మాట్లాడిన వ్యక్తిని చూస్తే ఆశ్చర్యపోతారు మీరు. పాజిటివ్గా వెళ్ళేటప్పుడు స్లోగా వస్తుంది, కానీ మీ యొక్క ఎనర్జీ ఖర్చు కాదు. యూ విల్ డ్రా ఎనర్జీ ఫ్రమ్ కాస్మిక్ ఎనర్జీ. మీరు నెగిటివ్గా వెళ్ళినప్పుడు మీలో ఉన్న ఎనర్జీ మొత్తం ఖర్చు అయిపోతుంది. దెన్ యూ బికమ్ నెగిటివ్. చూశారు కదా, ఆయన పేరు అశోక్. ఎప్పుడో 20 ఏళ్ల కిందట సినిమాల్లో నెగిటివ్ క్యారెక్టర్స్ చేసేవాడు ఆయన. హీరో వెంకటేష్కి దగ్గర బంధువు, ప్రొడ్యూసర్ కూడా. ఎంత బ్యూటిఫుల్ విషయం చెప్పాడో చూసారా. లైఫ్లోట ఆలోచన అయినా, సోషల్ మీడియాలో మన ప్రవర్తన అయినా నెగిటివ్గా ఉందనుకోండి, ఇమ్మీడియట్గా రిజల్ట్ వచ్చినట్టు కనపడుతుందట, సాటిస్ఫాక్షన్ వచ్చేస్తున్నట్టు అనిపిస్తుందట. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది మన మైండ్ని, ఆలోచనల్ని, జీవితాన్ని నెగిటివ్ వైబ్రేషన్లోకి నెట్టేస్తుంది, డ్రై అయిపోయేలాగా చేసేస్తుంది. అంటే నిన్ను లాగేస్తుంది, గుంజేస్తుంది అనేది ఒక విషయం. పాజిటివ్గా ఆలోచిస్తేట పక్కన వాళ్ళ విషయంలో కానీ, ఎదుటి వాళ్ళ విషయంలో కానీ, జీవితంలో కానీ రిజల్ట్ రావడం స్లోగా ఉన్నట్టు కనపడుతుందట. కానీ పాజిటివిటీ గివ్స్ ఎనర్జీట. దానివల్ల ఎనర్జైజ్ కావడము లాంగ్ రన్లో పాజిటివ్ అండ్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. నిజంగానే ఇది బుద్ధిజంలో కనపడుతుంది. నేచర్ అనేది అసలు ఇదే ఫోర్స్ మీద నడుస్తూ ఉంటుంది. ఆఖరికి సైకాలజీలో కూడా థింక్ పాజిటివ్ అని చెప్పడానికి కూడా ఇదే కారణం. అంటే నెగిటివ్గా ఉంటే కనుక ఆ నెగిటివిటీ నిన్నే డ్రైడప్ చేస్తుంది, పాజిటివ్గా ఉంటే కనుక నిన్ను ఎనర్జైజ్ చేస్తుంది ఆ పాజిటివిటీ అనే పాయింట్ మనం తెలుసుకోనంత కాలం, రియలైజ్ కానంత కాలం మన బతుకులు ఇలాగే తగలడతాయి. నెగిటివిటీ అనేది మన నెత్తినెక్కి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఆ నెగిటివిటీతో ఎదుటి వాళ్ళని కొడతాం అనుకుంటాం, కాకపోతే మనల్ని మనమే గోతులోకి నెట్టుకుంటున్నాం అని తెలుసుకోవడానికి బహుశా జీవితకాలం సరిపోదేమో. ఏమంటారు? నెగిటివిటీ మన మీద చేస్తున్న స్వారీ వెనుక సైకలాజికల్ ఫ్యాక్టర్స్ చూస్తే జీవితాల మీద ఇంపాక్ట్ని అర్థం చేసుకోగలిగితే మార్పు వస్తుందా? నెగిటివిటీని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, థాట్ఫుల్గా మాట్లాడుకుందామా?